గాయస్ ఈరోజైతే మనం బియ్యం రవ్వతో ఉప్మా చేసుకుందాం. బియ్యం రవ్వతో ఉప్మా చేసుకోవడం చాలా ఈజీ, 10 మినిట్స్లో అయిపోతుంది అండ్ చాలా బాగుంటుంది కూడా టేస్ట్. ఫస్ట్ కుక్కర్లో ఆయిల్ పోసుకోండి. నేనైతే ఇక్కడ 2 స్పూన్స్ వేస్తున్నాను. తర్వాత జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు వేసి మంచిగా వేయించుకోవాలన్నమాట. తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మంచిగా వేయించుకోండి. మంచిగా వేగాక దాంట్లో ముందే నానబెట్టిన లైట్గా పెసరపప్పు ఉంటుంది కదా, అది కొంచెం వేసేసుకోండి. లైట్గా సాల్ట్ వేసేసేయండి. అవి మంచిగా మసిలినాక మనం బియ్యం రవ్వని వేసేయాలి. సో చాలామందికి బియ్యం రవ్వ అండ్ బియ్యం పిండికి డిఫరెన్స్ ఉంటుంది. సో బియ్యం రవ్వ అని సపరేట్గా దొరుకుతుంది, అదే మాత్రమే వేసుకోండి. అండ్ ఇక్కడైతే తర్వాత ఒక 2 విజిల్స్ రానివ్వాలి. 2 విజిల్స్ వచ్చాక మన బియ్యం రవ్వ ఉప్మాతో రెడీ అనమాట. నేనైతే ఇక్కడైతే ఉసిరికాయ పచ్చడితో మంచిగా చేస్తున్నాను. ఉసిరికాయ పచ్చడిని కింద